నువ్వు చూడు, నీ బాబు ఒప్పుకోలేదు, నీ అమ్మ ఒప్పుకోలేదు, కథలు చెప్పావో చిరాకు దొప్పుతుంది. నీ బాబు ఆస్తే 5 పైసలు అక్కర్లేదు నాకు. నేను దేవతలా చూసుకుంటాను. పెళ్లి చీర కూడా నేనే కొని పెడతాను. పాపం తనకి చీర కట్టుకోవడం రాదు బాసు. ఏయ్, నువ్వెవర్రా? నా ఫ్రెండ్. రేయ్ చూడండి రా, మనల్ని బెదిరించడానికి మనిషిని తీసుకొచ్చింది. బ్రదర్, నేను ఎవరో తెలుసుగా. తెలుసు బాస్, కానీ ముందు నేను ఎవరైనా నిజం మీకు తెలియాలి. ఏంటి భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ చెప్తావా? 2 minutes. చెప్పు. సౌమ్య, అలా ముందుకు వెళ్ళి వెనక్కి తిరగకుండా ఓ 10 వరకు లెక్కెట్టు. మ్యాటర్ సెటిల్ చేసుకొస్తాను. పో. నా పేరు జయసూర్య. అయితే 1 ఏంటిలా చంపేశా? కొట్టమన్నా కదా చెప్పాను. నేను లవ్ చేసే అమ్మాయిని ఇంకోటి టార్చర్ పెడుతుంటే చూస్తూ ఊరుకుంటానా? అందుకే కాల్చి పారేశాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? సేమ్ టు సేమ్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నీకు ఇష్టమేగా? ఎవడొచ్చినా చెప్పు, మన స్టైల్లో ఏ స్పాట్ దొబ్బుదాం. ఏంటి ఓకే కదా? ఏంటి సౌమ్య, నీకోసం 3 మర్డర్లు చేశాను, ఇంకా నీకు ప్రేమ రాలేదా? లవ్ చేస్తున్నావు కదా? మరైతే ఐ లవ్ యూ చెప్పు. లవ్ యూ. ఓకే, వెళ్ళు వెళ్ళు. తమాషకి నా రాజకీయ జీవితంలో ఈ రోజు మర్చిపోలేనిది. ఎందుకంటే నా రాజకీయ గురువు రామస్వామి గారి విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు. రెండోది, రామస్వామి గారి మనవడు సీను మళ్లీ పార్టీలో చేరినందుకు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో మేము మహత్తరమైన విజయాన్ని సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సబ్ ఇన్స్పెక్టర్ ఆల్బర్ట్ హత్య కేసులో పోలీసులచే నేరం ఆరోపించబడ్డ భవానీకి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు లేనందువల్ల తానే స్వయంగా లొంగిపోయిన భవానీని ఈ న్యాయస్థానం విడుదల చేస్తోంది. సూరికి ఫోన్ చేసి దాన్ని ఎత్తుకొచ్చేమని చెప్పరా? చెప్పేశానన్నా. రైట్ లో ఉన్న వాడేసే వాళ్ళని షూట్ చేసి చంపింది. పక్కన ఉన్నవాడు లాలాపేట స్టేషన్లో పీసీ సార్. కన్ఫర్మ్ గా తెలుసా నీకు? తెలుసు సార్. శివ, బండి తీ. రే బావా, భవానీ లైన్లో ఉన్నాడు బావా, మాట్లాడు. హలో. రే బచ్చా, నువ్వెవరో నాకు బాగా తెలుసు. నీ లవ్వర్ ఇప్పుడు నా దగ్గర ఉంది. వెంటనే నువ్వు కాటన్ మిల్ గోడౌన్కి రా. వస్తున్నా. ఓకేనా? అన్న వెంటనే రమ్మంటున్నాడు. వెళ్ళొద్దామా? సూపర్ బావా. రే, పోయినసారిలో నాన్ చెడు బేరం ఉండకూడదు. డీల్ని కరెక్ట్గా మాట్లాడుకోవాలి. అయిపోద్ది. కీసు ఇదిగో. ఏంటి వీళ్ళందరూ గొడవకు వచ్చినట్టే పోజిస్తున్నారు? రారా పోలీసు, మా మల్లిని చంపింది నువ్వేనా నాకు తెలియదు అనుకుంటున్నావా? అన్నా, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. మేము షేర్ అవును బే, మళ్ళీ చంపింది నేనే. ఇది ఎప్పుడు బాగా జరిగింది?
మళ్ళీని మాత్రమే కాదు కత్తి రాజేంద్రని చంపింది నేనే. ఇప్పుడు నిన్ను లేపేయడానికే వచ్చాను. 10 సెంట్లు లేపేండ్రా వాడిని. డ్రాప్ ద గన్. పుడింగి వారా నువ్వు? ఎవరినైనా షూట్ చేసి పారేస్తావా? నీకు ఈ అధికారం ఎవరిచ్చారు? కమిషనర్ ఆఫ్ పోలీస్. అర్థం కాలే? ఐఎమ్ జై సూర్య, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్. ఇది ఒక అండర్ కవర్ ఆపరేషన్. ఆల్బర్ట్ కోసం. మన పబ్లిక్ ని టచ్ చేస్తేనే వదిలిపెట్టాం. వీడు పోలీస్ ని టచ్ చేశాడు, వదిలిపెడతామా సార్? అందుకే అందరినీ నడి రోడ్డు మీద కాల్చి చంపాను. ఈ లోకంలో ఎవరిని చంపినా చట్టం నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఒక పోలీసుని చంపి ఎవరు ప్రాణాలతో బతకలేరు సార్. ఇకపై మన రాష్ట్రంలో ఉన్న రౌడీలు గుండాలందరూ పోలీస్ జోలికి రావడానికి భయపడాలి. పబ్లిక్ కి మన మీద ఎంత నమ్మకం ఉందో అంతకంటే ఎక్కువగా రౌడీలకి మన మీద భయం ఉండాలి సార్. అప్పుడు చెప్పుకుందాం మన పోలీస్ అని. దీన్ని ఇప్పుడే ఇక్కడే లేపేసి మన సిటీలో జరుగుతున్న క్రైమ్ కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. నన్ను వేసేస్తే అంతా అయిపోతుంది అనుకున్నావా? ఇకపైనా జరుగుతాయి, జరిపిస్తాడు. చావు ఎదురుపడేసరికి భయాన్ని పరిచయం చేస్తున్నావా? నువ్వు చెప్పినట్టు ఇంకోటి ఉంటే వాడు ఎవడైనా సరే వాడి చావు నా చేతిలోనేరా. వదిలే, మీరు అడిగి డబ్బిస్తారు, వదిలేయండి. పొద్దుసేను నన్ను ఏం చేయను. మీ మీద వచ్చు సార్, నా దగ్గర అసలు డబ్బులు లేవు సార్. చాలు సార్, ఇందులో 2 కోట్లు ఉన్నాయి. అందరికీ భయం రావడం మొదలైంది, ఇక మనకి డబ్బులు రావడం మొదలవుతుంది. అందరికీ ఫోన్ చేయి. మొదటిసారి నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడే లేపేసి ఉండాల్సిందే. నీ వల్లే భవానీ తమ్ముడు చచ్చాడు. భవానీ తమ్ముడు జోలికి వెళ్ళి ఆ ఎస్ఐ చచ్చాడు. ఆ ఎస్ఐ వల్ల భవానీ మనుషులందరూ చచ్చారు. మళ్ళీ అదే తప్పు. భవానీ చావుకు కారణమైన ఆ పోలీసుడు చావాలి. వాడెవడైనా సరే చంపుతాను. లాలానగర్ దాటాను, 2 నిమిషాలు ఉంటాను, వచ్చేస్తానమ్మా. హేరా, నిన్న చుక్కేయకుండా వెళ్ళావు కదా, అయినా నీ పిల్లం ఎందుకు బ్యాండ్ వాయించింది? అది ఎందుకులే బావ అడుగుతావు. నిన్న నేను నా పెళ్ళాం గుడికి వెళ్ళాం. సరిగ్గా అప్పుడే ఓ కోతి రోడ్డు దాటుకుంటూ వెళ్ళింది. సరే, వెంటనే నా పెళ్ళాం, ఏమండి మీ చుట్టాలు వెళ్తున్నారు గమనించారా అంది. మన నోరు ఊరికే ఉంటుందా? నా మాంగారు నాకెందుకు జ్ఞాపకం లేడా? హేరా, నీ నోటి దోళ్ళని కొంచెం కంట్రోల్ చేసుకోలేవా? ఇలా కౌంటర్లు ఇవ్వకపోతే కాపురం చేయడం చాలా కష్టం బావా. ఏం బాబు బాగున్నావయ్యా? బాగున్నానక్క. అన్నయ్య ఎరా బంగారం, ఎలా ఉన్నావు? ఏంటాక గౌడిగేది చెప్పిన మాట వింటుందా?
బాబు ఇది గేదె కాదు ఆవు బాబు. అది ఆవన్న విషయం నాకు తెలీదా? నేను అడిగింది పీతికే గేదిని. నువ్వు అలా ఆంబోతులా చూడకు, ఆవు భయపడద్దయ్యా. పాలు కింద పోతున్నాయి చూడు. 5 ఏళ్ళు చదువు పేరుతో హాస్టల్లో ఉండిపోయావు. ఆ తర్వాత 5 ఏళ్ళు ట్రైనింగ్ ఉద్యోగం అంటూ వేరే ఊర్లో ఉండిపోయావు. అయినా మా గురించి ఏం తెలుసురా నీకు? ఆ? మాకు షుగర్ ఉందా, ప్రెషర్ ఉందా, అసలు మా మంచి చెడ్డలేమిటి, ఏ పూటకి ఏ మాత్రలు వేసుకోవాలి, ఏదైనా ఒక్కటి చెప్పగలవా నువ్వు? ఎంతైనా మీ పెద్ద కొడుకుని మీరు వెనకేసుకొస్తారుగా. అవునరా, నాకు నా పెద్ద కొడుకే ఎక్కువ. నువ్వు డబ్బు పంపిస్తే సరిపోతుందా? ఈ కుటుంబంలో ఎవరికి ఏం కావాలన్నా వాడే కదా దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు. అమ్మా, నీ పెద్ద కొడుకు ఇంటికి, నేను దేశానికి. వైజాగ్ వచ్చి నీ చిన్న కొడుకు గురించి అడిగి చూడు. ఇంతటి గొప్పోడిని కన్నా మహాతల్లని నేను పొగడ్తలతో పైకెత్తేస్తారు. ఆ ఊరికి అంత మంచి చేశాను. చాలే, నీ గొప్పలు నువ్వే చెప్పుకోవాలి. అమ్మా, వచ్చి రాగానే తమ్ముడితో ఎందుకు గొడవ పడుతున్నావు? వెళ్ళి సాంబార్ తీసురావే. పొరుగుర్లో నువ్వు ఏం చేస్తే ఏం లాభమయ్యా? సొంతూరులో రాజాలా ఉండాలి. రాజే, ఈ రోజు నా బామర్ది ఊళ్ళో రారాజేగా. ఏంటనే ఎలా చూస్తున్నావు? ఆ రౌడీ భవానీకి సంబంధించిన మనుషులంతా గుంటూరులో ఎంతలా రెచ్చిపోయారు. అంతమందిని లేపేసాడు ఎన్కౌంటర్లో. ఎవరు? మీ తమ్ముళ్ళం గారే. ఇంతకన్నా ఈ ఊరికి ఇంకేం మంచి చేయాలంటావు? వడ్డీకి తీసుకున్న వాళ్ళంతా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. మా తాతయ్య రామస్వామి గారు స్వాతంత్ర్య పోరాట వీరుడు. 4 సార్లు మంత్రిగా ఉన్నారు. బాగా నిజాయితీ గల మనిషి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా పేరెందుకురా చెప్పావు? అది నాన్నగారు, నరసింహ నా స్నేహితుడు నాన్నగారు, అందుకే అలా. మంచి పేరు సంపాదించడానికి ఎంతో కాలం పడుతుందిరా. సంపాదించిన పేరు చెడగొట్టడానికి ఒక్క నిమిషం చాలురా. నన్ను క్షమించండి నాన్నగారు. మీ పేరుకు మచ్చగలిగే విధంగా ఇకపై ఎప్పుడూ నడుచుకో. ఆ నిమిషం నుంచి రాజకీయాల జోలికి వెళ్ళకూడదని మా నాన్నగారు నిర్ణయించుకున్నారు. తాతగారు చనిపోయాక ఎంతో మంది మా నాన్నగారి దగ్గరకు వచ్చి ఆదరణ కావాలని అడిగారు. ఆయన కుదరదన్నారు. మిగతా వాళ్ళు నేను ఒకట బావా. పెద్ద అయిన తర్వాత మన కులపోడొకడు రాజకీయాల్లో ఉండొద్దు. నన్ను క్షమించు చినరాజు. రాజకీయాల జోలికి వెళ్ళాలని మా నాన్నగారికి మాటిచ్చాను. నీకొద్దంటే వదిలే బావా, నేను నా అల్లుడిని తీసుకుపోతాను. చినరాజు నన్ను బలవంతంగా తీసుకెళ్లాడు. రావే. ఆ రోజే నా జీవితం మారిపోయింది. చినరాజు కోసం ఓట్లడుగుతూ ఇంటింటికి తిరిగాను. అప్పుడే ప్రజలకి మా తాతగారి మీద ఉన్న గౌరవాన్ని చూశాను. ఆ ఎలక్షన్లో నా వల్ల చినరాజు గెలిచాడు, మంత్రి అయ్యాడు. ఆ తరువాత 4 ఏళ్లలో ఆయనకి డబ్బు, పదవి అన్నీ వచ్చాయి. ఎంత డబ్బుండి ఏంట్రా లాభం? మన కులపోళ్ళందరూ ఆ రామస్వామి ఫ్యామిలీనే గౌరవిస్తున్నారు. అరే మీరేంటన్నా, వాళ్ళ దయలేకపోతే మీరు గెలిచి ఉండేవారే కాదంటున్నారు. రామస్వామి ఫ్యామిలీని నేను గెలిచి తీరాలి. ఆ సీనుగాడికి నువ్వు రాజకీయ ఆశను నూరిపోయి. నీ కోసం ఎలక్షన్ లో 2 కోట్లు ఖర్చు పెడతాను. అడ్డమైన వాళ్ళు మీ తాతగారి పేరు చెప్పుకొని గెలుస్తున్నారు. నువ్వు పోటీ చేస్తే తప్పేంటి? నీకిష్టమైతే పోటీ చేయి. కానీ ఒక్క విషయం, రాజకీయాల్లో సంపాదించిన ఒక్క పైసా కూడా ఇంట్లోకి రాకూడదు. అలాగే రాజకీయాల కోసం నా దగ్గర ఒక్క పైసా కూడా అడగకూడదు. సరేనన్నా. ఆ వెంకటేష్ డబ్బిస్తాడన్న నమ్మకంతో ఎలక్షన్లో పోటీ చేశాను. నమ్మక ద్రోహం చేశాడు. నా ఫ్రెండ్ లాలిచ్చిన డబ్బుతో ఎలక్షన్ ఖర్చులు చూసుకున్నా. ప్రతి ఒక్కరి కాళ్ల మీద పడ్డాను. కానీ నా శ్రమ, మా తాతగారి పేరు, వీటన్నిటి మీద చినరాజు డబ్బే గెలిచింది. కుటుంబానికి పేరుంటే సరిపోదు సీను, డబ్బు కూడా ఉండాలి. ఉంచుకో. మనం ఓడిపోయినప్పుడు కలిగిన బాధ కంటే అడ్డమైన వాడు మనకు అడ్వైస్ చేస్తాడు. అది అన్నింటికంటే తట్టుకోలేని బాధ. ఏం జరిగినా ధైర్యం మాత్రం కోల్పోకు సీను. రాజకీయం అంటే అంత తేలిక కాదు బాబు. మీరు ఓడిపోయినందుకు మన లక్ష్మి కూడా దెప్పుతూ మాట్లాడుతోందండి. రాజకీయాలు మీకు అచ్చిరాలేదు, వద్దు, వదిలేండి అయ్యా. రామస్వామి గారే ఓడిపోయారని ఊరు కోడే కూస్తుందయ్యా. ఇలాంటి పరిస్థితి రాకూడదనే నేను ఆ రోజే రాజకీయాలు వద్దనుకున్నాను. నాలో ఉన్న పదవి కాంక్ష కసిగా మారింది. నన్ను హేళన చేసిన ఈ లోకాన్ని నా కాళ్ల కింద పడేసి తొక్కాలన్నంత కోపం వచ్చింది. ఈ రోజుల్లో రాజకీయాల్లో గెలవాలంటే డబ్బే ముఖ్యమని తెలుసుకున్నా. నా స్నేహితుడు లాల్ ద్వారా భవానీ పరిచయం అయ్యాడు. బిజినెస్ చేస్తున్న వాళ్ళందరినీ బెదిరించి డబ్బడిగాను. డబ్బివ్వని వాళ్ళని చంపి వంతెన కింద పడేశాను. అందరిలోనూ భయం మొదలైంది. మాకు డబ్బు రావడం మొదలైంది. నా స్నేహితుడు లాల్ని చినరాజు దగ్గర చేర్చాను. అతను చేసిన అవినీతి పనులని ఇప్పుడు నాకు తెలుసు. ఎంతో మందిని చంపైనా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా నేను మినిస్టర్ నవ్వాలని నిర్ణయించుకున్నాను. ఏమండి ఫోన్? హసీను, భవానీకి సంబంధించిన మనుషుల్ని చంపింది ఎవరో కాదు. నా తమ్ముడే, నాకు తెలుసు. ఏం చేయమంటావు? వాడు ఎస్ఐని చంపిన కేసు కోసం మాత్రమే ఇందులోకి వచ్చాడు. మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతాడు. మన గొడవల్లో జోక్యం చేసుకోవడం వదిలే. సరే.